ఘనుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో ప్రియులందరికీ శుభాభివందనములు తెలియజేయుచున్నాం. ఈ దినం హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచెదను, సమాజ మధ్యమున నిన్ను స్తుతించెదను. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 22వ చరణంలో దైవజనుడు దావీదు ద్వారా ఈ కీర్తన ప్రవచనాత్మకంగా దేవుడు తెలియజేస్తున్నటువంటి ఆత్మీయమైనటువంటి సత్యాన్ని మనము గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. అనేక వందల వేల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు పొందబోయేటువంటి శిలువ మరణాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయుచున్నాడు. ఇదే విధానాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయం 26వ వచనములో ఈ విధంగా తెలియచేస్తున్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును నేను వారియందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి ఇంకను తెలియజేసేదనని చెప్పాను. ప్రియమైనటువంటి వారులారా, తండ్రి అయిన దేవుని ఎదుట కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు చేస్తున్న పరలోకపు ప్రార్థన కనుక దేవుని యొక్క నామము అనగా ఆయన యొక్క స్వభావానికి సాదృశ్యముగా ఉంటున్నది. ఆ విధంగా దేవుని యొక్క స్వభావాన్ని కలిగినటువంటి వారంగా మనం దేవుణ్ణి ఘనపరిచి హెచ్చించవలసిన వారంగా ఉంటున్నాం. 40వ కీర్తన 10వ చరణంలో అంటున్నాడు, నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలపక నేను వాటిని మరుగు చేయలేదు అని దైవజనుడు దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క నీతిని మన హృదయంలో అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని హృదయంలో చేర్చుకున్న పిమ్మట మనము ఊరుకుండక ఆయన సత్యమును గురించి ఆయన రక్షణను గురించి మనము అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించే వారంగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. దైవజనుడు పౌలు గారు అంటున్నారు, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను అని దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. సువార్త ప్రకటించకపోయినడలా నాకు శ్రమ అని దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనం దేవుని యొక్క ప్రతినిధులముగా దేవుని పిల్లలముగా ఆయన మన ఎడల చేసినటువంటి ఆశ్చర్య అద్భుత కార్యములను గురించి దేవుని ప్రజలకు మనం తెలియజేసి సాక్ష్యం ఇచ్చేవారంగా ఉండాలి. 89వ కీర్తన 1వ చరణంలో తరతరములకు నీ విశ్వాసతను నా నోటితో తెలియజేసేదని కీర్తనకారుడు అలాగంటున్నాడు. అలాగను మనం కూడా సాక్ష్యం ఇచ్చేదుముగాక.